ఈ వీడియోలో లాస్ట్ షిప్లో నేను ఇండోనేషియా నుంచి సైన్ ఆఫ్ అయ్యాను కదా. సో సైన్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇండోనేషియా బతాం నుండి మలేషియాలోని జోహర్ బహరు వరకు నేను ఫెర్రీలో ట్రావెల్ చేశాను కదా. ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. టోటల్గా అయితే నాకు ఇది 3 అవర్స్ అయితే టైం తీసుకుంది ఈ ఫెర్రీ ట్రావెలింగ్ అనేది. బట్ ఫెర్రీలో ట్రావెలింగ్ అనేది చాలా హైలైట్గా అనిపించింది. ఎందుకంటే మేము ఎప్పుడు షిప్లో వర్క్ చేస్తాం, అలాంటిది మేమే ఈ ఫెర్రీలో ట్రావెల్ చేస్తూ పక్క సైడ్ నుంచి ఒక షిప్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఫెర్రీ అయితే మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఇది 15 to 20 knots మధ్యలో స్పీడ్తో వెళ్తుంది. మీకు సైడ్ చూస్తే టగ్ బోట్స్ అదో కనిపిస్తుంది కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ ఫెర్రీ అనమాట. నేను ట్రావెల్ చేస్తున్న ఫెర్రీ కూడా సేమ్ ఈ టైప్ ఆఫ్ ఫెర్రీనే. చూసారు కదా ఐలాండ్స్ క్రాస్ చేసుకుంటూ వాటర్లో నుంచి ఎంత చక్కగా వెళ్తున్నాయో. అండ్ మీకు పక్కనే కనిపిస్తున్నాయి టోయింగ్ వెసల్స్, అంటే టగ్ బోట్స్ టోయింగ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాయి కార్గోని. అండ్ ఇప్పుడు మేము ట్రావెల్ అవుతున్న ఫెర్రీ రూట్ అనేది హైలీ ట్రాఫిక్ ఏరియా ఉండేది. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సింగపూర్ అంటే బిజియెస్ట్ పోర్ట్ అనమాట. సో అక్కడ చాలా ఎక్కువగా షిప్స్ ట్రాఫిక్ మొత్తం ఉంటుంది. సో అదంతా మేము క్రాస్ చేసుకుని వెళ్ళేటప్పటికి ఇలాంటి షిప్స్ అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా పెద్ద షిప్లోకి అక్కడ పైలట్ బోట్ ఉంది, పైలట్ షిప్లోకి ఎక్కుతున్నాడు. అండ్ మీకు ఈ సైడ్ చూస్తే ఐలాండ్స్ అని కనిపిస్తాయి. ఎందుకంటే ఇండోనేషియా వరల్డ్లోనే ఎక్కువ ఐలాండ్స్ కలిగిన దేశం అనమాట. నియర్లీ అబౌట్ 17,500 ఐలాండ్స్ అయితే ఇండోనేషియాలో ఉన్నాయి. అండ్ మన టోటల్ ఏషియా కాంటినెంట్లోనే ఇండోనేషియా అనేది లార్జెస్ట్ కోస్ట్ లైన్ కలిగిన దేశం విత్ 54,700 స్క్వేర్ కిలోమీటర్స్. మీరు ఈ సైడ్కి చూస్తే సిటీ కనిపిస్తుంది, సిటీకి దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది. చూసారుగా సేమ్ టైప్ ఆఫ్ ఫెర్రీ క్రాస్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ సర్వీస్ ట్రావెల్స్ అనమాట. అండ్ మీరు ఈ సైడ్ నుంచి చూస్తే పోర్ట్ దగ్గరలో ఉన్నాం మనం. పోర్ట్ లిమిట్లోకి అయితే మనం అయితే ఎంటర్ అయ్యాం. రైట్ సైడ్లో మనకి పోర్ట్ అయితే వస్తుంది. సో అక్కడ షిప్స్ అనేవి డాకింగ్ చేసి ఉంటాయి. వరల్డ్లోనే టాప్ 10 కంటైనర్ షిప్పింగ్ కంపెనీస్లో ఒకటైన యాంగ్మింగ్ మెరైన్ అండ్ నెక్స్ట్ వన్ ఎవర్ గ్రీన్ షిప్పింగ్ కంపెనీకి సంబంధించిన షిప్స్ కూడా ఇక్కడ బెర్తింగ్ అయి ఉన్నాయి. అండ్ అలానే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కొద్దిగా మనకు ట్యాంకర్ షిప్స్ అయితే కనిపిస్తుంటాయి. సుమారు 3 అవర్స్ ఫెర్రీ ట్రావెలింగ్ తర్వాత మనం అయితే మలేషియా చేరుకున్నాం. ఫైనల్లీ మలేషియా అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మనం ఇమిగ్రేషన్ చేసుకొని నెక్స్ట్ ఫ్లైట్లో